పంచాయతీ. ఈ పిఠాపురం అనేది ఒకటి ఉంది, ఇంకా అది ఎప్పటికీ కూడా కాశీ మజిలీ కథలు అన్నట్టుగా ఈ పిఠాపురం వర్మ కథలు అనేవి ఇవేమి ముగిసేట్టుగా లేవు. ఆయన కథలు, ఆయన క్రియాశీలంగా ఉంటాడు బేసిక్గా. ఇప్పుడు ఆయన పుట్టినరోజు అంటాడు ఈరోజు, అన్నీ మీ సోషల్ మీడియాలో అన్నీ అవే స్టోరీలు. పుట్టినరోజుకి చాలా భారీ ఏర్పాట్లు ఇవన్నీ చేస్తుంటే వాళ్ళ అబ్బాయి గారు ఆయన కోసం ఒక ట్వీట్ పెట్టాట. దాన్ని తెలుగుదేశం వర్గాలు, అంటే పిఠాపురం తెలుగుదేశం వర్గాలు విస్తృతంగా చేస్తున్నాయి. ఓ నాన్న నీ మనసే విన్నాను, ఇది వరకు పాట ఉన్న ధర్మదాత సినిమాలు నాగేశ్వరరావు కాదు. నాన్న నువ్వు ఎంతో గట్టిగా నిలబడ్డావు, మన ఇవన్నీ కూడా సాగించావు, నువ్వు చేసిన త్యాగాలు, నువ్వు చేసినటువంటివి ఇవన్నీ కూడా తప్పకుండా సత్ఫలితాలు ఇస్తాయి, మీకు మళ్ళీ పునర్వైభవం అన్న పద్ధతిలో పెట్టారు. వాళ్ళ అబ్బాయి కూడా గిరీష్ వర్మ, ఆయన కూడా తెలుగుదేశం నాయకుడే ఇంకొక నియోజకవర్గంలో. వీటిని తెలుగుదేశం వాళ్ళు ట్వీట్స్ చేస్తున్నారు. ట్వీట్స్ చేస్తూ రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి ఒక ఘనతను కూడా తెచ్చినటువంటిది మీరు, మీకేమో ఇస్తామన్న ఎమ్మెల్సీ పదవి ఇంతవరకు ఇవ్వలేదు, మీకు న్యాయం జరగలేదు అన్నటువంటి అంశాన్ని వాళ్ళు హైలైట్ చేస్తున్నారు. సరే, తెలుగుదేశం నాయకులు, బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఈయన గ్రీటింగ్స్ అయితే చెప్తున్నారు, కానీ ఒక అండర్ కరెంట్ లాగా ఈ అసంతృప్తి, తెగని కోరిక ఇవి అయితే కొనసాగుతున్నాయి. ఈ మధ్యకాలంలో కీలక పదవులు, ప్రోటోకాల్ పదవులు అన్నీ జనసేనకే పోతున్నాయి. అసలు తెలుగుదేశం ఉనికి, అస్తిత్వం అన్నదాన్ని లేకుండా చేయటం, వర్మకు ప్రత్యేకమైన ప్రాధాన్యత లేకుండా చేయటం జరుగుతుంది అనేది ఉంది. అయితే పవన్ కళ్యాణ్ మొన్న పర్యటనకు వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఈయనను కూడా ముందుకు పిలవడం, మీరు ప్రారంభించారని చేయడం, ఇట్లాంటివి లాంఛనంగా చేశారు. కానీ ఈక్వేషన్ మారడం లేదు, టెన్షన్ తగ్గడం లేదు. దీనికి చూడండి, ఈ దళితుల సమస్య మొన్న వచ్చిన తర్వాత అది కూడా ముగియడం లేదు. ఏదో ఒక విధంగా మీడియాలో రెఫరెన్స్కి వస్తుంది పదే. పవన్ కళ్యాణ్ ఎందుకు క్రియాశీలంగా జోక్యం చేసుకొని బాధ్యత తీసుకోవట్లేదు, అది జరిగింది సరికాదు, దాన్ని చక్కదిద్దుతానని ఎందుకు ఆయన చెప్పడం లేదు. చాలా విషయాల మీద క్రియాశీలంగా ఉండి అప్పటికప్పుడు చాలా ఉద్వేగంతో మాట్లాడే ఉప ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గంలో దళితుల బహిష్కరణ, గ్రామ బహిష్కరణ లాంటిది జరిగితే దాన్ని ఎందుకు సెట్టింగ్ రైట్ చేయడం లేదని, సమస్య సాల్వ్ అయింది, సమస్య ఇప్పుడు లేదు, కానీ దాన్ని ఎందుకు ఆయన చేయడం లేదు, ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయి. స్థానిక అంశాల మీద కూడా నేను క్రియాశీలంగా పనిచేస్తాను, నేనే వెనక్కు తగ్గనని వర్మ బల్లగుద్ది మరీ ప్రకటిస్తున్నాడు. బహుశా ఆయన పుట్టినరోజు అన్నది ఇంకొకటి కూడా, వర్మ ప్రతిసారి లోకేష్ పేరు కూడా తీసుకొస్తున్నారు. మీకు తెలుసు, తెలుగుదేశం మహానాడు కూడా రేపు 28 ఆ తేదీలో జరగడానికి సిద్ధమవుతుంది. వాళ్ళు వ్యవస్థాగతమైన మార్పులు కొన్ని అనేకం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏమి కొత్త సంకేతాలు ఇస్తారు, అంతర్గతంగా కూటమి పరిస్థితులు, వీటి మధ్య కూడా కొన్ని సంకేతాలు వాళ్ళు ఇస్తారు. మరి చూడాలి వర్మ గారి బర్త్డే గ్రీటింగ్స్ ఏ రూపంలో ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు చెప్పారో లేదో, అది కూడా ట్వీట్లు వస్తాయి, అది కూడా వస్తుంది. అది కూడా చెప్తే ఒకటి నాగబాబు చెప్పాలి, పవన్ కళ్యాణ్ ఒకటి, నాగబాబు కదా వర్మ కర్మ ఇవన్నీ. మొన్న వర్మనే ఆయన అనలేదు, కర్మనే ఆయన అన్నాడు. వర్మ అని ఉంటే ఏ సమస్య ఉండేది కాదు, ఆయన కర్మ అనడం వల్ల ఈ సమస్య వచ్చింది. కాబట్టి బర్త్డే గిఫ్ట్, జనసేన బర్త్డే గిఫ్ట్ ఇస్తుందా వర్మకి ఏమన్నా, లేదు చంద్రబాబు ఏమైనా డెలివరీ చేస్తారా, మనం చూడాలి. కూటమిలో అంతర్గత అంశాలు ఉన్నాయి అట్లాంటి. ఉదాహరణకు ఇందాక మనం చర్చించాం కదా, బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఇండో పాకిస్తాన్ యుద్ధం అలా ఉంచి దేశంలో కాంగ్రెస్, బీజేపీ లేదా ఇతర విమర్శకులు ఇది వచ్చింది కాబట్టి తిరంగ యాత్ర అని దేశమంతా చేసి దీన్ని మేము చాలా బ్రహ్మాండంగా చేసాం, మోదీ గారు ఆ ప్రచారంలో ఉన్నారు. అయితే పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలు పవన్ కళ్యాణ్ రేపు వచ్చి పాల్గొనమని అడిగారట. ఆయన ఇప్పటికే దేశభక్తి, అక్కడికి వెళ్ళి బిరాళం ఇవన్నీ చేశారు కదా, నేను పాల్గొంటానని ఆయన జవాబు చెప్పారట. సో రాష్ట్ర స్థాయిలో అది కూడా ఒకటి ఉంది ఇక్కడ. ఇది ఇంకొక చివరి పాయింట్ కూడా చెప్తాను నేను. శాసన మండలి ఉపాధ్యక్షురాలుగా పనిచేసిన ఆమె ముస్లిం ఎమ్మెల్సీ, ఆమె నిన్న రాజీనామా చేశారు వైసీపీకి, చేసి బీజేపీలో చేరారు. అంతకుముందు కొంతమంది జనసేనలో చేరారు. తెలుగుదేశం వాళ్ళు వైసీపీ నుంచే వచ్చే వాళ్ళని చేర్చుకోకూడదు మనమని ఒక నిర్ణయం తీసుకొని కొద్ది గొప్ప తలుపులు మూసిన పరిస్థితుల్లో కీలకమైన చాలామంది నాయకులు విశాఖపట్నంలో, గుంటూరులో,
గోదావరి జిల్లాల్లో ఇప్పుడేమో శాసన మండలిలో వీళ్ళందరూ బీజేపీ జనసేన ఎక్కువగా కొంతవరకు బీజేపీ మార్గం అనుసరిస్తూ ఉండడం వల్ల కూటమి ఐక్యత ఏమవుతుంది? ఒకటి. రెండోది వైసీపీ వాళ్ళు వచ్చి ఇక్కడికి వస్తే అంతకుముందు వాళ్ళ మీద పోటీ చేసిన తెలుగుదేశం అభ్యర్థులు ఎవరో ఉంటారు. కాబట్టి పొలిటికల్ కెమిస్ట్రీ, కూటమి పొలిటికల్ కెమిస్ట్రీ అన్నది పిఠాపురం నుంచి రాజధాని వరకు కూడా కొన్ని మలుపులకు, ట్విస్టులకు, టర్నులకు గురవుతున్నట్టు కనిపిస్తుంది. ఓకే. రేపు మరి పవన్ కళ్యాణ్ తిరంగా యాత్రలో పాల్గొన్నాక ఏ చెప్తారో ఏంటో మనం చూడాలి. ఇంకా కాకపోతే వెంటనే ఒప్పుకున్నారు అంటే దాని అర్థం సానుకూల సంకేతం. ఆయన బీజేపీకి అయితే పూర్తిగా సానుకూలం కదా. అవును. బీజేపీకి ఇస్తారు, చంద్రబాబు నాయుడుకి ఇస్తారు, మిగిలిన తెలుగుదేశం ఇక్కడ వ్యవస్థాగతంగా అది సమస్య. సార్ దర్శకుడు రాజమౌళి, రామ్ చరణ్